తెలంగాణలో మరో సమరానికి బీజేపీ శంఖారావం పూరిస్తోంది. అధికార పక్షంపై రైతు అస్త్రాన్ని ప్రయోగించనుంది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు కాషాయ పార్టీ పక్కా వ్యూహరచన చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపిస్తున్న బీజేపీ ఇప్పుడు రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా మహాయాత్రకు శ్రీకారం చుట్టింది. ఆదిలాబాద్ టు అసెంబ్లీ అంటూ రైతులతో కలిసి కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు కమలనాథులు. మరి ఈ యాత్ర ఎలా సాగనుంది? అసలు దీని వెనకున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? తెలంగాణలో రైతుల పక్షాన పోరాడేందుకు బీజేపీ సరికొత్త అస్త్రం ప్రయోగిస్తోంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ఆలోచనల నుంచి పుట్టిన ఆదిలాబాద్ టు అసెంబ్లీ రైతు యాత్ర ఆయన ఆధ్వర్యంలోనే అట్టహాసంగా సాగనుంది. ఈ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ సన్నాహకాలపై ఇప్పటికే కమలం నేతలు కసరత్తు పూర్తి చేశారు. త్వరలో బీజేపీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్రానికి రానున్నారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాత యాత్ర ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. సుమారుగా సెప్టెంబర్ 1 లేదా 2వ తేదీల్లో యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్లో బీజేపీ చీఫ్ రామచంద్రరావు జెండా ఊపి ఈ మహాయాత్రను ప్రారంభిస్తే ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వయంగా ఈ యాత్రను ఫ్రంట్ లైన్లో ఉండి లీడ్ చేయనున్నారని సమాచారం. ఈ యాత్రకు ఆదిలాబాద్ను వేదికగా ఎంచుకోవడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నాయి బీజేపీ వర్గాలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పరిహారం చెల్లించలేదు. దీంతో అన్నదాతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకున్నా నివారణ చర్యలు చేపట్టడంలో సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయిందని బీజేపీ ఆరోపిస్తోంది. రైతులు పంట నష్టపోతే కేంద్రం నుంచి నేరుగా ఆర్థిక సాయం అందేలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలి అన్నది ఈ యాత్ర ప్రధాన డిమాండ్. దీంతో పాటు సకాలంలో విత్తనాలు, యూరియా సరఫరా చేయాలని, పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తూ బీజేపీ ఈ యాత్ర చేయనుందని సమాచారం. సుమారు 1000 నుంచి 2000 మంది రైతులతో ఒక భారీ సైన్యంలా ఈ యాత్ర ముందుకు సాగేలా ప్లాన్ చేస్తున్నారు. 6 ఉమ్మడి జిల్లాలను కవర్ చేస్తూ హైదరాబాద్కు చేరుకునేలా నేతలు పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. యాత్ర సాగే విధానం కూడా వినూత్నంగా ఉండబోతోందని చెబుతున్నారు. గ్రామాల్లోకి ప్రవేశించగానే పాదయాత్రగా వెళ్లి రైతులతో నేతలు మాట్లాడతారు. పొలాల్లోకి వెళ్లి పంటలను పరిశీలించి రైతుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఊరి పొలిమేరలకు చేరుకోగానే వాహనాలు ఎక్కి తదుపరి గ్రామానికి పయనమవుతారు. ఇక ఈ యాత్రకు బీజేపీ నేతలంతా సంఘీభావం తెలుపుతారు. బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోజుకొకరు చొప్పున యాత్రలో జాయిన్ అవుతారు. వాళ్లంతా రైతుల పక్షాన గొంతు కలపనున్నారు. 6 నుంచి 7 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ రైతుల యాత్ర హైదరాబాద్కు చేరుకోనుంది. ఇక్కడే అసలు పొలిటికల్ క్లైమాక్స్ ఉండబోతోందంటున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత రైతులందరితో కలిసి నేరుగా అసెంబ్లీ వైపు చొచ్చుకెళ్లేలా బీజేపీ వ్యూహం పన్నింది. ఒకవేళ అసెంబ్లీ వరకు రాకుండా మార్గమధ్యంలోని పోలీసులు అడ్డుకుంటే ఏ మాత్రం వెనక్కి తగ్గబోమని కమలనాథులు తేల్చి చెబుతున్నారు. ఎక్కడ అడ్డుకుంటే అక్కడే రోడ్డుపైన భారీ సభ ఏర్పాటు చేసి రైతులను ఉద్దేశించి ప్రసంగించాలని నిర్ణయించారు. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల వేళ అటు సభ లోపల, ఇటు సభ బయట కాషాయ పార్టీ సృష్టించబోయే పొలిటికల్ సెగలతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.